కక్కలేరు మింగలేరు. నోట్లో పచ్చివెలక్కాయ పడింది, ముందు నుయ్యి వెనక్కి గొయ్యి, తేలు కుట్టిన దొంగలు. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్స్ కానీ లేకపోతే ఈ కంపారిజన్స్ కానీ అక్షరాల ఏపీలో కొంతమంది గత ప్రభుత్వంతో మరీ ముఖ్యంగా జగన్ గారితో అంటకాగినటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఈ బ్యూరోక్రాట్స్ అందరికీ కూడా యాజ్ ఇట్ ఈస్గా సరిపోతుంది. ఎందుకంటే అసలు మనము ఇండియన్ సర్వీసెస్ నుంచి వచ్చాము, పాలనలో ప్రభుత్వంలో భాగం అనేది పూర్తి స్థాయిలో మర్చిపోయి తానా అంటే తందానా అంటూ అసలు ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము అనేది కూడా తెలియకుండా జీ హుజూర్ అంటూ కూడా దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల పాటు జగన్ గారితో కలిసి ఇల్లు పీకి పందిరేశారు. ఈ మాట అనడంలో ఎటువంటి సందేహం లేదు. దాదాపుగా అన్ని శాఖల్లో అన్ని వ్యవస్థల్లో అసలు ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో అనేది కూడా పక్కన పెట్టేసి అసలు 30 ఏళ్ళు మనమే ఉంటాము అనే స్థాయిలో మరి జగన్ గారు చెప్తే నిజమే కావాలని నమ్మేశారో ఏమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిజంగా ఇల్లు పీకి పందిరేసేశారు. ఏ స్థాయిలో అంటే అవినీతి అక్రమాల్లో కూడా వీళ్ళు భాగం పంచుకున్నారు. అసలు రాష్ట్రం ఇలా అయిపోవడానికి పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టడానికి ప్రధాన కారణం కొంతమంది పూర్తి స్థాయిలో అంటకాగిపోవడం, అవినీతి అక్రమాల్లో తానా అంటే తందానా అంటూ ఏం చేస్తున్నాం అనేది కూడా తెలియకుండా జీవోలు ఇచ్చేయడం, నిర్ణయాలు చేసేయడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ స్థాయిలో అప్పుల్లో మునిగిపోవడానికి కూడా కొంతమంది అధికారుల పాత్ర ప్రధానంగా ఉంది ఇందులో. అందుకే కొత్త ప్రభుత్వం కొలువుదీరింది, కూటమి ప్రభుత్వం ఏర్పడింది, కొత్తగా క్యాబినెట్ పాలన స్టార్ట్ అయిపోయింది. సో ఎక్కడికక్కడ ఏ శాఖల్లో చూసినా కూడా నిజంగా వెలుగు చూస్తున్న అంశాలు, బయటపడుతున్న విషయాలు చూస్తే అసలు ఇది ఎప్పటికి సెట్ అవుతుంది, ఎప్పటికి రాష్ట్రం గాడిలో పడుతుంది అనేది దాదాపుగా కొంత కించిత్ నాలెడ్జ్ ఉన్న, బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. అసలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక పక్కన ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ఇంకొక పక్కన గాడిన పెట్టాలి. దానికి వెలుగు చూస్తున్న అంశాలు చూస్తే యావత్ ఆంధ్రప్రదేశే అవాక్ అవుతుంది. కానీ ఇక్కడ అధికారులు మాత్రం తేలుకుట్టిన దొంగల్లాగా ఏం చేయాలో తెలియక కొంతమంది ఏమో బ్యాక్డోర్ నుంచి లేదా తమకు తెలిసినటువంటి పరిచయాలు, లాబింగ్ నుంచి ఒక ప్రయత్నం చేస్తుంటే ఇంకొంతమంది మిషన్ ఎస్కేప్ ప్లాన్లో ఉన్నారు. అసలు నిన్న కూడా మనం చూసాం, ఒక పక్కన పాలన పూర్తి స్థాయిలో గాడిలో పెట్టడానికి, ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సెట్ చేయడానికి కూడా నిన్న కూడా మనం చూసాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం పర్యటన చేయడానికి వెళ్లారు. అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల్ని సమీక్షించారు. ప్రాజెక్ట్ ఎంతవరకు ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడారు. 72% పనులు పూర్తయినటువంటి ప్రాజెక్ట్ ఇప్పుడు ఎలాంటి పరిస్థితికి వచ్చేసిందంటే అసలు చేసిన పనులన్నీ కూడా కొరకరాని కొయ్యగా వేస్ట్ అయిపోయిన పరిస్థితిని గత ప్రభుత్వం సృష్టించింది. ఇవన్నీ కూడా మళ్ళీ సరిచేసి సెట్ చేయడానికి కూడా దాదాపుగా మరో 4 ఏళ్లు పూర్తయ్యే పరిస్థితి వచ్చింది. నిన్న క్షేత్రస్థాయిలో ప్రాజెక్ట్ ఎంతవరకు ఉంది, ఏం చేస్తే సెట్ అవుతుంది అనేది డీటెయిల్డ్ రిపోర్ట్ అధికారులంతా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ముఖ్యమంత్రి గారికి సవివరంగా వివరించారు, క్షేత్రస్థాయిలో ఉన్న గ్రౌండ్ రియాలిటీ. ఇంకొక పక్కన ఇటు ప్రాజెక్టుల పరిశీలన చేస్తున్నారు, సోమవారం అంతా కూడా ఆయన చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితికి కూడా కారణం కూడబలుక్కుని ఇంత సర్వనాశనం చేశారన్న విషయం స్పష్టంగా కనపడింది. ఇంకొక పక్కన మనం చూసాం, ప్రజల సొమ్ముని ఇష్టం వచ్చినట్టు తమ సొంత సోకులకి, విలాసాలకి అసలు ఏదో ఒక 4 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసేస్తే పడుంటారు, మనం చెప్పినట్టు వింటారు అని అనుకున్నారో ఏమో, తమ సోకులకు మాత్రం కోటాను కోట్లు అసలు ఇలా కూడా చేస్తారా? అసలు ఒక టెండర్ల ప్రక్రియ లేదు, లేకపోతే ఎవరికి కట్టబెడుతున్నామనే సమాచారం లేదు. మనోడా, అయినోడా, లేదా మన బంధువా, మన చుట్టమా, లేకపోతే మన దగ్గర పనిచేస్తున్న అధికారి చుట్టమా అనే స్థాయిలో కూడా వాళ్ళందరికీ కూడా పనులు కట్టబెట్టేశారు. కేవలం సోకులకే 120 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అంటే ఐటీ సలహాదారు శ్రీనాథ్ రెడ్డి గారి భార్య సుప్రీకి మరి టెండర్లు పిలవకుండానే ఆవిడకి ఈ ప్యాలెస్కి సోకులు చేయడానికి దాదాపుగా 120 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన విలాసపు అంశాలు కూడా ప్రస్తుతం వెలుగు చూస్తున్నాయి. సో ఒక పక్కన ప్రజాధనంతో సోకులు, విలాసాలు నిర్మించుకున్నారు, ఇంకొక పక్కన వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు. ప్రాజెక్టులు కొరకరాని కొయ్యగా అసలు అవి సెట్ చేయడానికి మళ్ళీ పరిస్థితిని మళ్ళీ పూర్తి స్థాయిలో గాడిని పెట్టడానికి 4 ఏళ్ల పరిస్థితి పడుతుందని చెప్పి రిపోర్ట్లు అందుతున్నాయి. ఇంకొక పక్కన అంటకాగినటువంటి అధికారులందరూ కూడా జంపు జిల్లాని అవుదామా, తమకున్నటువంటి పరిచయాలతో బ్యాక్డోర్ నుంచి
ఎక్కడొక్కడి ఎలాగోలా ఎస్కేప్ అవుదామా అన్న విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఎందుకంటే ఎందుకు బ్యాక్ డోర్ నుంచో లేకపోతే మిషన్ ఎస్కేప్కి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అన్నప్పుడు 2 ఆకులు ఎక్కువే చదివినటువంటి ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ గారు ఈ వరుసలో ముందున్నారు. ఈ ఆర్థిక కార్యదర్శి సత్యనారాయణ గారి గురించి అసలు ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఈ స్థాయిలో దాదాపుగా 12 లక్షల కోట్ల పైచిలకు అప్పులు పాలైపోవడానికి ప్రధాన కారణం ఆర్థిక కార్యదర్శి సత్యనారాయణ గారు. ఈయన సచివాలయాల తాకట్టు ఐడియాలు, లేకపోతే మద్యం ఫ్యూచర్లో మరి మన ప్రభుత్వం వస్తుందో రాదో అని తెలియకుండా మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి బాండ్ల రూపంలో డబ్బులు తెచ్చి ఇన్ని ఆర్థిక శాఖ లేదా అప్పుల శాఖ అనేంత స్థాయిలో దాన్ని నిర్వీర్యం చేసినటువంటి ఈ పరిస్థితికి కారణమైనటువంటి ప్రధాన వ్యక్తి ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ గారు. ఈ రోజుతో ఆయన డిప్యుటేషన్ అయిపోతుంది. దానికన్నా ముందే తనకున్నటువంటి మరి పరిచయాల ద్వారానో ఏమో ఢిల్లీలో నార్త్ ఈస్టర్న్ రైల్వే శాఖలో పోస్టింగ్ తెచ్చేసుకున్నారు. అయితే మరి జాయిన్ అవ్వాలన్నప్పుడు రిలీవింగ్ కావాలి కాబట్టి ఈ రిలీవింగ్ ద్వారా ఈయన ఇలాంటి ఎస్కేప్ ప్లాన్లో ఉన్నారన్న సంచలన విషయాన్ని ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బ్లాస్ట్ చేసింది, బయట పెట్టింది. ఈ అంశంపై చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు కూడా స్పందించారు. సో స్పెషల్ సెక్రటరీ ఆర్థిక కార్యదర్శి ఎస్ఎస్ రావత్ గారు లీవ్లో ఉన్నారు, రిలీవింగ్ ఇవ్వడం కుదరదు అన్న విషయం సంచలనంగా మారింది. అంటే కేవలం ఒక సత్యనారాయణ గారి పరిస్థితే ఇలా ఉంది అంటే మిగిలిన అన్ని శాఖల్లో ఎవరి పనులు వాళ్ళు చక్కబెట్టుకుంటున్నారా? జంప్ అయ్యే మిషన్ ఎస్కేప్ ప్లాన్లు సిద్ధం చేశారా? ఈ శాఖ ఆ శాఖ లేదు, దేవుడి టీటీడీలో కూడా దేవుడికే శతకోపం పెట్టేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దాదాపుగా 1200 కోట్ల రూపాయల ఆమ్యామ్యాలు అక్కడ కూడా జరిగాయని చెప్పి నిన్న టీడీపీ నాయకులు వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి గగ్గోలు పెడుతున్నారు. దేవుణ్ణి స్పేర్ చేయలేదు, ప్రజల సొమ్ము స్పేర్ చేయలేదు. ఆఖరికి ఇవన్నీ కూడా బయటపడతాయి, కొత్త ప్రభుత్వం కొలువుదీరింది కాబట్టి ఎంక్వైరీలు వేస్తే మన పరిస్థితి ఏమైపోతుంది అనే స్థాయిలో ఎవరికి వాళ్ళు జారుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది ఇప్పుడు ఒక్క శాఖకే పరిమితం అవుతుందా? మరి ఇప్పుడు కొంత అయితే ఆపగలిగారు. మొన్న కూడా మనం చూసాం, ఐఏఎస్ జవహర్ రెడ్డి గారు కానీ లేకపోతే శ్రీలక్ష్మి గారు కానీ వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రి గారిని కలవడానికి ప్రయత్నించినప్పుడు బొకేలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా కనీసం వీళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడకుండా బొకేలు కూడా రిజెక్ట్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అంటే ఒక రకంగా దర్యాప్తులు వేగవంతం అవుతాయి, ఎంక్వైరీలు స్టార్ట్ అవుతాయి, అన్ని విషయాలు కూడా బయట పడతాయి కాబట్టి సర్దుకునే ప్రయత్నం చేస్తున్నట్టు వంటి ఈ అధికారులని కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? మరి కొంతమంది అప్పటికే బ్యాక్ డోర్ల నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టిన వాళ్ళందరినీ కూడా ఎలా స్పేర్ చేస్తారు, ఎలా వ్యవస్థను చక్కబెడతారు, పాలన ఇవన్నీ కూడా సెట్ చేయడానికి వారి దగ్గర ఉన్న మార్గాలు ఏంటి? సో మిషన్ ఎస్కేప్లో భాగంగా ఈ అధికారులందరినీ కూడా మళ్ళీ మరి రిలీవ్ ఇవ్వకుండా ఆపుతారా అని చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఎన్ని అంశాలపై చర్చ ప్రారంభమవుతుంది. చూస్తూనే ఉండండి ఏబిఎన్.